Let's start with the first verse. యేసు ప్రభు వారు శిలువలో పలికిన మొదటి మాట లూకా 23 అధ్యాయము 34వ వచనంలో చదువుకుందామండి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఏంటి మొదటి మాట యేసు ప్రభు చెప్పింది? తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. దేవుని వాక్యం చూస్తానంటే ఆనాడు వారికి ఏ మాత్రమో జరుగుతున్నది జరగబోయేది తెలియదు. ఆనాడు దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది, వారికి మాత్రం ఏ మాత్రము వారికి జరగబోయేది తెలిసి ఉండుంటే వారు సిలువేసి ఉండేవారు కాదంట. యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని సిలువ వేస్తారని అప్పచెప్పలే. ఎందుకంటే యేసు ప్రభుని వారు శిక్షించే విధానము చూసి మరణ శిక్ష అనేటప్పటికే ఆయన వెళ్ళిపోతున్నాడు మరలా ఆలయం దగ్గరికి. యాజకుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీ డబ్బు మీకు ఇచ్చేస్తున్నాను, నా యేసుని స్వతంత్రునిగా చేయి, మీ డబ్బులు మీకు రిటర్న్ ఇచ్చేస్తున్నాను, క్యాన్సిల్. వాళ్ళు కుదరదంటే ఆ డబ్బులు అక్కడే పడేస్తాం, ఆయన వెళ్ళి ఊరేసుకుని చేస్తాము. ఆ ఊరేసుకుని చచ్చిన ఆ ప్రాంతం కూడా ఈరోజు ఉంది. డూ హ్యావ్ ద వ్యాలీ ఆఫ్ డెత్, ద డార్క్ ప్లేస్. ప్రధాన యాజకుడు ఇంటి పక్కన నుంచే చూడొచ్చు పైనుండే ఆ ఊరేసుకున్న స్థలం. ఆ వ్యాలీలో ఈరోజు కూడా ఎవరు వెళ్ళరంట, అంత ఎండిన స్థలంగా కనబడుతుంది. తర్వాత మనం చూస్తాం, ఈ ప్రధాన యాజకులు తన పడేసిన ఆ డబ్బులు తీసి ఆ స్థలాన్ని అతని పేరులో కొంటాం. ఈరోజు వరకు శపితమైన కర్స్డ్ ప్లేస్గా ఆ ప్లేస్ ఉంది. కంటిన్యూయింగ్ బ్యాక్, ఐ థింక్ యూఆర్ మిస్సింగ్ ఇట్ అవుట్, దట్స్ ఫైన్, ఐ కంటిన్యూ, ఐ కాంట్ వెయిట్ దేర్. మనం చూసినప్పుడు యూదా ఇస్కరియోతు యేసుని సిలువేయాలని చంపలేదు, అప్పచెప్పలేదు. అక్కడ పరిచారకులు కానీ యాజకులు కానీ అక్కడ ప్రధాన యాజకుడు కానీ యేసుని సిలువ వేస్తాము, రక్షకుడిని మెస్సేని సిలువ వేస్తామని తెలిసి వేయలేదు. యేసు రక్షకుడు దేవుని కుమారుడు అని ఎరిగి వేయలేదు. దే థాట్ ట్రూలీ బ్లాస్ఫమీ. వారి దృష్టిలో చూస్తే సడన్గా అరే యోసేపు ఎవడు మనకి తెలీదా, మరియమ్మ ఎవరో తెలీదా మనకి, ఈయన ఎక్కడి నుండి వచ్చాడో మనకి తెలీదా, ఈయన సామాన్య మనుషుడే కదా దేవుడు అని పిలుచుకుంటున్నాడు, ఏదో దైవ కార్యాలు చేస్తున్నారు. వారి స్ట్రాటజీలో వారు ఆల్వేస్ ఇన్ ద నెగిటివ్ యాంగిల్. దెయ్యముల అధికారము ద్వారముగా స్వస్థపరుస్తున్నాడు, దెయ్యములు పారదోలుతున్నాడు. దే ఆల్ థాట్ అబౌట్ దాట్. ఎందుకంటే యేసు ఆయన రక్షకుడని కనబరుస్తున్నా కూడా వారికి గ్రహింపలేదు. ఎందుకంటే వారి కళ్ళు గుడ్డితనము, ఆ యుగ సంబంధమైన దేవత వారి కంటికి గుడ్డితనాన్ని కలిగి చేస్తుంది. దే వర్ ఇన్ డార్క్నెస్, దే న్యూ నాట్. ఒక మాట అంటానండి, శిష్యులు తెలుస్తాం మాత్రం కాదు, యేసు చెప్పిన వారు గ్రహించుకోలే. ప్రధాన యాజకులు తెలుసుకుని కాదు, వారికి తెలియలేదు. అక్కడ ఉన్న రోమన్స్కి తెలిసి కాదు, వారికి తెలియలేదు. అసలు మెయిన్ స్ట్రాటజీ చెప్పనా, సాతానికి ప్లాన్ తెలియలేదండి. సాతానికి ప్లాన్ తెలియలే. దేవుని రక్షణ కార్యము, మానవుడికి విమోచన కార్యం అని వాడికి తెలిసి ఉంటే యేసుని సిలువేసి ఉంటారంటారా? ఛాన్సెల. వాడు అనుకున్నాడు దేవుడు మానవుడిగా వచ్చాడు, మానవుడుగా నన్ను పోరాడతాడంట, పోరాడినే చూద్దాం. యేసు ప్రభుని సిలువేస్తాము. వాడు అనుకున్నాడు దేవుణ్ణి నేను చంపాను అనుకున్నాడు. వాడు దేవుణ్ణి శిక్షణకు తీసుకువస్తాము, ఆ కొరడా దెబ్బలు పొందుతాము, ఆ ఓపిక లేకుండా రక్తం అంతా కారుతూ ఆ మార్గంలో నడుచుకుని పోతాము. వాడు నవ్వుకుంటూ కూర్చున్నాడు, పాతాళమంతా నవ్వుకుంటా కూర్చుంది. దేవుడు అంట, పరలోకంలో అయ్యా నీ సీన్ ఇక్కడ కాదు, పరలోకంలో నీ శక్తి ఇక్కడ కాదు. కానీ నిజంగా చెప్పాలంటే యేసు ప్రభు ఆయన ఓపిక లేకుండా నడిచినా కూడా హీ స్టిల్ ఇన్ పవర్, హీ స్టిల్ ఇన్ కంట్రోల్. హిస్ ప్లాన్ ఇస్ 100% సక్సెస్లోనే పోతుంది. అక్కడ ఎక్కడ మిస్ అవుతలేదు. ఎందుకంటే ఆయన స్ట్రాటజీ ఎక్కడ మిస్ అవ్వలేదు. మానవుడికి క్రయధనము చెల్లిస్తానికి రక్తము చిందించబడాలి, లేఖనాలు నెరవేరునట్లుగా క్రయధనము రక్తము. దేవుడు అంటున్నాడు, నా నుండి రక్తం పోతుందా, ఇదిగో మానవుడా, ఇప్పుడు నుండి ప్రతి మానవుడికి క్రయధనం నా రక్తం.
నా రక్తం కారుతుందా? కారణే పర్వాలే, కారణం ఇంకా కొట్టు కార్చు ఉన్నదంతా కార్చే పర్వాలే, ఎందుకంటే నా రక్తం కారుతాము. మనుషుడికి రక్షణ, మనుషుడిని కొట్టనాను. నువ్వు ఎంత నాలుండి రక్తం తెస్తున్నావు సాతానా? నువ్వు నవ్వుకుంటున్నావేమో, నేను నవ్వుకుంటున్నాను, నీకేం తెలుసు? నా రక్తము పోతామో మనుషుడికి సంపూర్ణ విడుదల, ఈ నరజాతికి సంపూర్ణ విడుదల. ఏ ఉద్దేశం అయితే సృష్టి ప్రారంభించానో మరలా నేను రీస్టార్ట్ చేయబోతున్నాను. నూతన భూమి, నూతన ఆకాశము. ప్రకటన గ్రంథము క్రీస్తు ముందు రాలే. వచ్చుంటే సాతానుడు చాలా అవేరై ఉండేవాడు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన శిష్యుడికి ఇవ్వబడిన పద్మాసు లోయలో ఇవ్వబడిన దర్శనం, దేవుడి ప్రణాళిక అపవాదికి ఏమాత్రం తెలుసుకోలేకపోయాడు. అంటే దేవుడు ఎంత జ్ఞానం కనబరచబడుతుంది. క్రైస్ట్ ఆన్ ద క్రాస్, పీపుల్ సా హిమ్ యాజ్ అ ఫెయిల్యూర్. మనుషులు ఓటమిగా చూశారు, హేళన చేస్తున్నారు, అపవాది నవ్వుకుంటున్నాడు. కానీ ప్రభు ఆ శిలువ పైన ఆయన శరీరం నలగొట్టబడింది, విరగొట్టబడింది. ఏమాత్రము బలము లేదు, ఏమాత్రము శక్తి లేదు. అందులో నుండి ఆయన ఊపిరి తీసుకుని, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరుగనుగా వీరిని క్షమించు. ఎందుకంటే నేను పోరాడేది ఈ రక్త మాంసాలని కాదు, నా శత్రువు ఈ రక్త మాంసాలు కాదు, వీరు మాట్లాడే మాటలు రక్త మాంసాలను కాదు నేను ఎదిరించేది, పోరాడేది. ఎందుకంటే ఎవడైతే నన్ను దూషిస్తున్నాడో వాడి కొరకే నేను రక్తం చెందిస్తున్నా, ఎవడైతే నన్ను అవమానపరుస్తున్నాడో వాడి కొరకే నేను మరణిస్తున్నా. ఇదిగో శతాధిపతి, ద సెంచురియన్ నడిపిస్తున్నాడు, క్రూరుడు, కొట్టడ్రా ఎత్తడ్రా చెప్పేవాడు. ఇదిగో ఆ వ్యక్తే రక్షించబడబోతున్నాడు. ఆ వ్యక్తి నా కొరకు హతసాక్షిగా మరణిస్తాడు. ఎందుకంటే చరిత్ర తెలియజేస్తుంది, దట్ సెంచురియన్ వాజ్ దేర్ ఇన్ ద ఫస్ట్ మార్టిర్. క్రీస్తు కొరకు మొదటి లైన్లో హేరోదు చంపించిన వారిలో ఈజ్ దేర్. నేను యేసుని వెంబడిస్తానని రోమన్ అన్ని వదిలేసి యేసుని వెంబడించాడు. చరిత్ర నిరూపిస్తుంది. యు సీ, ఈవెన్ దెర్ ఇస్ అ మూవీ బేస్డ్ ఆన్ ఇట్. ద మూవీ ఇస్ కాల్డ్ రిజన్, బేస్డ్ ఆన్ ద సెంచురియన్ పర్స్పెక్టివ్. అసలు చూడలేరు, చాలా కఠినంగా ఉంటుంది. కానీ తన జీవితంలో ఎలాగ తన శిష్యుడిగా మారాడు, ఆది అపోస్తులతో చేరాడు, సంఘంలో చేరాడు. తన అనుకుని చూడండి, యేసు ప్రభు ముందే అన్నీ తెలియదు, దేవుడికి ఆదిలోనే అంతము తెలుసు. ఆ సెంచురీని చంపరా అంటే నీ కొరకే తెస్తున్నా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. వారిని ఆ రోజు యేసు ప్రభు వారు ఏం చేయుచున్నారో ఎరుగరు కాబట్టి క్షమించు. ఈ రోజు యేసు ప్రభు ఇక్కడ నిలబడితే నీకు తెలీదా? నువ్వు వినలేదా? నువ్వు చదవలేదా? నువ్వు గ్రహించలేదా? నువ్వు చూడలేదా? నీ గురించి ఏమని చెప్పాలి? ద క్వశ్చన్ ఇస్ నాట్ దెమ్. ఎందుకంటే ఫస్ట్ టైం ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూసినప్పుడు నాకైతే ఐ వాజ్ అ టీనేజర్, రక్తం ఉడికిపోతా ఉండేది. ఇట్లా ఉన్న సీట్ మీద. ఐ థింక్ ఇట్ వాస్ 2000 కదా. ఆనాడు నేను నా పాపపు జీవితంలో ఉన్నా. ఐ వాజ్ లాస్ట్ డెత్స్ ఆఫ్ హెల్. అక్కడ ఉన్నా జీవితంలో విసిగి పాపంలో బ్రతుకుతూ పిచ్చి పనులు ఉన్నదప్పుడు ఉన్నా. అయినా కూడా నా యేసుని కోసం చూస్తున్నప్పుడు రేగని ఉన్నా. కానీ దేవుడు నన్ను రక్షించినప్పుడు నాకు ఇదే ప్రశ్న. బికాజ్ ఎవరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మరలా ఈరోజు సినిమా చూద్దా, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ వేసుకుంటుందా, పాప్కార్న్ తీసుకురా చూసుకుంటా తిందాం, ఎవడు చేయడు. అలాంటి చూడగలిగింది కాదు. ఆయన అంటాడు మెల్ గిబ్సన్, చాలా కష్టంగా ఉండింది, ఐ ట్రై టు రిప్లికేట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బట్ ఐ కాంట్. నువ్వు ఎంత రిప్లికేట్ చేస్తాను ట్రై చేస్తున్న రియాలిటీ యూ కాంట్. అక్కడ యేసుగా నటించిన ఆ వ్యక్తి ఆయన జీవితమే మారిపోయింది. ఆ యాక్టర్గా వచ్చాడు, దాని తర్వాత జీవితం తలకిందలైంది. ఆయన అంటాడు అదేలాగా ఆ శిలువ పైన వేలాడతాము, నటనగా వేలాడతాం కూడా నేను తట్టుకోలేకపోయాను, చచ్చిపోవాల్సిన వాడు. బట్ దెన్ ఆ వేదన చూస్తూ ఆయన చెప్తాడు, ఆ కొరడా దెబ్బలు కొట్టేటప్పుడంట ఆ కొరడా తీసి కొడుతూ ఆయనకి వెనకాల ప్యాడింగ్స్ పెట్టారంట ఫుల్గా. మీరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో చూసిన దెబ్బలంట వెనకాల ప్యాడింగ్స్ అంట మొత్తం వేసి మేకప్ వేసి కొట్టినప్పుడు దాంట్లో బ్లడ్ చీలుతూ వస్తుంది. కానీ ఏమైందంటే ఈ నీడ్స్ మోర్ యాక్షన్, రాగ వదలమని కొట్టండ్రా అన్నాడంట.
యేసు ఒక్క దెబ్బ కొట్టినప్పుడు ప్యాడ్ జరిగిందంట, ఆయన మాంసంలోకి గుచ్చుకుందంట. అట్లా ఒక షాట్ చూస్తా, ఇట్లా పట్టుకుని లాగుతారు చూసారా. ఆయన అంటాడు, ఆ ఒక్క దెబ్బ పడింది, ఒక్క మేకే గుచ్చుకుంది, నేను చచ్చిపోతాను అనుకున్నా. అక్కడ అరుస్తాడంట, కేక. యూనిట్ మొత్తం ఆపేద్దామా అనుకుంటారంట. డైరెక్టర్ అంటారు, అస్సలు ఆపదట్లేవు, అదే కావాలి. 39 దెబ్బలకి ఈయన బ్రతకడు, ఒక్క దెబ్బకి చచ్చిపోతాడు, అట్లా ఉంచు. ఆయన అంటాడు, ఆ ఒక్క దెబ్బకి నా బ్రతుకు మారిపోయింది, నాకు రావాల్సిన శిక్ష అంతా యేసు భరించాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఎందుకంటే నా జీవితంలో వెన్ ఐ సా దట్ ఐ ఫెల్ట్, వీరు ఏమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. ఇక నీకు అన్నీ తెలుసు, నువ్వేం చేస్తున్నావు? నా బ్రతుకు మారినప్పుడు ఐ కెన్ నెవర్ ఫర్గెట్ హిస్ లవ్. ఎందుకంటే ఆయన నాకు అనిపిస్తుంది, నేనే సిలువ వేసానయ్యా, ఐ పుట్ ఇట్ ఆన్ ద క్రాస్. ఈరోజు యేసు ప్రభు నిన్ను చూస్తే ఏమని చెప్పాలి? ఈ వ్యక్తికి ఏం తెలియదు కాబట్టి క్షమించని చెప్పాలా? కానీ యేసు ఆ సిలువ పైన చూపించింది క్షమాపణ. ఈరోజు నేను నమ్ముతాను, ఆ యేసు ఇక్కడ నిలిచి ఉంటే ఒకే మాట చెప్తాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు బాగా తెలుసు అయ్యా, బాగా తెలుసు, అంతా తెలుసు, అయినా కూడా క్షమించవా? కానీ ఎంతకాలం మనం ఆయన అలాగా బాధపరుస్తామన్నదో నిర్ణయించుకోవాలి. ఆ రోజు వారికి మాత్రం తెలిసి ఉండుంటే ఆ యూదా ఇస్కరియోతు తన ప్రాణాన్ని పెట్టి ఉండేవాడు. మనం హీబ్రూస్ 10 తెలిసి మరలా బహిరంగంగా ఆయన సిలువ వేసేవాడు. బికాజ్ ద లవ్ అండ్ ఫర్గివ్నెస్, ఈరోజు ప్రేమమయుడు కృపాకాలంలో ఉన్నాం. క్షమాపణ మనందరికీ కావాల్సినంత క్షమాపణ ఉంది. ఇదిగో నీ ముందు క్షమాపణ ఉంది, అంగీకరిస్తావా? ఎందుకంటే సిలువ మీద మొదటి మాట చూసినప్పుడు క్షమాపణ తప్ప వేరే ఏమీ లేదు. దేవుడు అంటున్నాడు, నేను క్షమిస్తానికి వచ్చాను, నిన్ను కలుపుతానికే నేను వచ్చాను, నిన్ను తండ్రి నాతో కలుపుతానికే వచ్చాను. కమ్ ఫర్గివ్. అక్కడ హోషేయ గ్రంథం చదువుతూ చూస్తామండి, ఇశ్రాయేలు నా భార్య వేశ్యలాగా బ్రతుకుతుంది, పోతుంది బయటికి, తెచ్చుకుంటున్నా మరలా పోతుంది, తెస్తం మాత్రం కాదు, ప్రేమిస్తున్నా. అంటే దేవుడు ఈరోజు నువ్వు ఎవరు ఏంటి అన్నీ ఎరిగి కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు చేసింది చేయబోయేది అన్నీ తెలిసి కూడా ప్రేమిస్తున్నాడు. కానీ నువ్వేమాత్రం మారతావేమో అని అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు దేవుడు ప్రేమమయుడు నీకు ప్రేమను చూపిస్తాడు, జ్ఞాపకం చేసుకో.